కదలిరమ్మ వేగమిరమ్మ మాదరి చేరము ఆత్మవరములతో మమ్మను దృఢపరచు ఆత్మవరములతో మమ్మను దృఢపరచు సౌఖ్యము శాంతి వరములనిచ్చి మమ్మను అభిషేకించు సౌఖ్యము శాంతి వరములనిచ్చి మమ్మను అభిషేకించు పావనాత్ముడా ప్రియ పావనాత్ముడా కదలిరమ్మ వేగమిరమ్మ మాదరి చేరము కదలిరమ్మ వేగమిరమ్మ మాదరి చేరము. చేయి జోడించుకుని తల వంచి ప్రభుని దండం పెట్టండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. On this 25th Sunday of the year, the special intentions of our Thanksgiving Mass by Rosemary Thomas and praying for promotion coming in the selection list, for the family welfare and healing of all the family members of John Chayan, for healing and good health to Chinky by Maria David, for the two priests, MSFS priests who met with the accident in Nunna, that they may recover their health. For the world leaders to have the right wisdom of God, and the extremist persecutors and those who promote abortions may get the grace of repentance. For getting more workers to the vineyard of the Lord, and all the previous intentions that we have been praying for. చేతుల పైకి లేవి. ప్రేమగల తండ్రి, మా జీవదాదైన సర్వేశ్వర, జీవమును సమృద్ధిగా ఇచ్చుటకు మీ దివ్య కుమారుని యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన జీవమును మీకు ప్రీతికరముగా బలి అర్పించారు. మా కోసము బలి అయి మారిన యేసయ్యా, మీ యొక్క జ్ఞానము ఈ లోకానికి చెందినది కాదు, అది పరలోక జ్ఞానమే. అటువంటి పరలోక జ్ఞానముతో మమ్మల్ని నింపమని ఈ రోజు మేము వినబోయే వాక్యముల ద్వారా మీ జ్ఞానముతో మమ్మల్ని నింపమని ఆ విధముగా మమ్మందరినీ ధన్యులుగా చేయమని ప్రార్థిస్తున్నాము. మా మనసును హృదయమును ఆత్మను పంచేంద్రియములను శుద్ధీకరించుటకు మేము పాపక్షమాపణ కోసము ప్రార్థిస్తున్నాము. యేసుక్రీస్తు నాథుని పాపాత్ములైన మాపై యేసుక్రీస్తు నాథుని రోగా పీడితులందరిపై యేసుక్రీస్తు నాథుని మాపై మా ఉపకారులపై యేసుక్రీస్తు
నాథోని చూసే మా ప్రార్థన అడిగిన వారందరిపై యేసుక్రీస్తు నాథోని చూసే ఉత్తరించుచున్నాత్మలపై యేసుక్రీస్తు నాథోని చూసే మాపై భారతదేశముపై యేసుక్రీస్తు నాథోని చూసే మాపై మానవులందరిపై సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వరా, నీవు స్త్రీ సభను సకల జాతి జనుల రక్షణ సాధనముగా రూపొందించిదివి. ఈ విధముగా క్రీస్తు రక్షణ కార్యము యుగాంతం వరకు కొనసాగవలనని నిశ్చయించిదివి. క్రీస్తు ప్రభుని రక్షణ సందేశమును భూదిగంతముల వరకు వ్యాపింప చేయవలని నీ కోరికను నీ విశ్వాసుల హృదయంలో పుట్టింపుమో. ఈ వ్యాధి కాలములో స్వర్గరాజ్యమునకు కొత్త కాలముగా మార్చుకొని సర్వజాతి జనులు నీకు చెందిన వసుదైక కుటుంబముగాను నీ సొంత ప్రజగాను రూపొందు వరకు రక్షణ సందేశం అందరకు అందింపవలసిన మా బాధ్యతను చక్కగా నెరవేర్చుటకు మా సహాయపడుమో. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించి పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. కూర్చోండి. First reading, a reading from the Book of Wisdom, chapter 2, verses 12, verses 17 to 20. Ungodly men said, "Let us lie in wait for the righteous man, because he is inconvenient to us and opposes our actions. He reproaches us for sins against the law and accuses us of sins against our training. Let us see if his words are true, and let us test what will happen at the end of his life. For if the righteous man is God's son, he will help him and deliver him from the end of his life, from the hands of his adversaries. Let us test him with insult and torture, that we may find out how gentle he is, and make trial of his forbearance. Let us condemn him to a shameful death, for according to what he says, he will be protected." ఇది ఏలిన వారి వాక్యం. సర్వేశ్వరికి వందనములు. సర్వేశ్వరికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ గట్టిగా చెప్పండి. దేవుడు నాకు న్యాయం చేయను, ప్రభువు నన్ను ఆదుకొనును. దేవుడు నాకు న్యాయం చేయను, ప్రభువు నన్ను ఆదుకొనును.
దేవుడు నాకు న్యాయం చేయును, ప్రభు నన్ను ఆదుకొనును. దేవుడు నాకు న్యాయం చేయును, ప్రభు నన్ను ఆదుకొనుము. దేవా, నీ శక్తితో నన్ను రక్షింపుము, నీ బలముతో నాకు న్యాయం జరిగింపుము. దేవా, నా మొర వినుము, నా పలుకు లాలింపుము. దేవుడు నాకు న్యాయం చేయును, ప్రభు నన్ను ఆదుకొనును. దేవుడు నాకు న్యాయం చేయును, ప్రభు నన్ను ఆదుకొనుము. గర్వాత్ములో నా మీదకి వచ్చుచున్నారు, క్రూరులు నా ప్రాణం తీయగోరుచున్నారు, వారు దేవుని లక్ష్యం చేయుటలేదు. దేవుడు నాకు న్యాయం చేయును, ప్రభు నన్ను ఆదుకొనును. దేవుడు నాకు న్యాయం చేయును, ప్రభు నన్ను ఆదుకొనును. కానీ దేవుడు నాకు సహాయం చేయును, ప్రభు నన్ను ఆదుకొనును. ప్రభు, నేను సంతోషముతో నీకు బలి అర్పించును, నీ మంచితనమునకు గాను నీకు వందనములు అర్పించును. దేవుడు నాకు న్యాయం చేయును, ప్రభు నన్ను ఆదుకొనును. దేవుడు నాకు న్యాయం చేయును, ప్రభు నన్ను ఆదుకొనును. దండోపడము. A reading from the letter of St. James, chapter 3, verses 16 to chapter 4, verse 3. Beloved, where jealousy and selfish ambition exist, there will be disorder and every vile practice. But the wisdom from above is first pure, then peaceable, gentle, open to reason, full of mercy and good fruits, impartial and sincere. And a harvest of righteousness is sown in peace by those who make peace. What causes quarrels and what causes fight among you? Is it not this, that your passions are at war within you? You desire and do not have, so you murder. You covet and cannot obtain, so you fight and quarrel. You do not have because you do not ask. You ask and do not receive because you ask wrongly to spend it on your passions. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొట్టి హల్లెలూయా, 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 హల్లెలూయా. లేచి నిలబడి హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రములు. రాజుల రాజా, ప్రభువుల ప్రభువ, రాణి ఉన్నవాడా. రాజుల రాజా, ప్రభువుల ప్రభువ, రాణి ఉన్నవాడా. మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. మహిమా మహిమా ఆ యేసుకే. మహిమా మహిమా మన యేసుకే. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రములు. ప్రభు మీతో ఉందురుగాక. నీ ఆత్మతో నుండుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషంలోని భాగం. ఏలవారా మీతో మహిమ కలుగుగాక. The 9th chapter of St. Mark's Gospel, verses 30 to 37.
యేసు శిష్యులతో కలిసి ఆ స్థలమును వీడి గలీలియా ప్రాంతమునకు వెళ్ళిరి. తాను ఎచ్చట ఉన్నది ఎవరికి తెలియరాదని ఆయన కోరిక. ఎలయన మనిషి కుమారుడు శత్రువుల చేతికి అప్పగింపబడును, వారు ఆయనను చంపుదురు, కానీ మరణించిన 3వ దినమున ఆయన పునరుత్థానుడగును అని తన శిష్యులకు బోధించుచుండను. శిష్యులు దీనిని గ్రహింపలేకపోయేది. ఆయనను అడుగుటకు భయపడిరి. అంతటా వారు కఫర్నామునకు వచ్చిరి. అందు ఒక ఇంట ప్రవేశించిన పిదప యేసు తన శిష్యులను, మార్గమధ్యమున మీరు ఏ విషయమును గూర్చి తర్కించుచుండిరి అని అడిగాను. తమలో గొప్పవారు ఎవడు అని మార్గమధ్యమున వాదించుకొని ఉండుటచే వారు ప్రత్యుత్తరం ఇయ్యలేక ఊరకుండిరి. అప్పుడు యేసు కూర్చుండి 12 శిష్యులను చేరబిలిచి, ఎవడు మొదటివాడు కాగోరునో వాడు అందరిలో చివరివాడై అందరకు సేవకుడుగా ఉండవలెను అని పలికెను. మరియు ఆయన ఒక చిన్న బిడ్డను చేరదీసి వారి మధ్య ఉంచి వానిని ఎత్తి కౌగలించుకొని శిష్యులతో, ఇట్టి చిన్న బిడ్డలలో ఒకనిని నా పేరిట స్వీకరించువాడు నన్ను స్వీకరించిన వాడగునో, నన్ను స్వీకరించిన వాడు నన్ను కాదు నన్ను పంపిన వారిని స్వీకరించుచున్నాడు అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తువా మీకే వందనములో, మీకే స్తోత్రములో, మీకే ఆరాధన, మీకే మహిమ, మీకే ఘనత. తల వంచి దండం పెడుతూ, క్రీస్తువా మీకే నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొట్టి వందనములో జ్ఞానం మాకు ప్రార్థిస్తున్నా ప్రభువా, జ్ఞానం మా నుండి తొలగించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. కూర్చోండి. We see Jesus whenever he teaches his disciples important matters, we find an expression in the gospel, he sat down and taught them. So many things while going on journey, he used to speak and instruct them. యేసుక్రీస్తు ఏదైనా ముఖ్యమైన అంశములో శిష్యులను నేర్పించినప్పుడు వారిని కూర్చోబెట్టి యేసు కూడా కూర్చుండో వారికి బోధించేవారు. Especially the Beatitudes, when he taught, he sat down and he taught them instead. Now here also we heard, అప్పుడు యేసు కూర్చుండి 12 శిష్యులను చేరబిలిచి వారితో మాట్లాడారు. So there is a clear sign that what he taught was very, very important message. Praise the Lord. Praise the Lord. చాలా ముఖ్యమైన కార్యములు నేర్పించినప్పుడే ఆయన కూర్చుండి శిష్యులతో మాట్లాడేది.
పరిశుద్ధ పరమదివ్యకారుణ్యమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర మహిమ కలుగును కాక. So what he taught was the essence of our Christian life. If we don't understand this, we don't understand what is Christian life. And once the world will understand this, the world can be totally transformed. Now what is happening in the world, what is the reason of that, is everything is told in the Word of God today. How quarrels and fight wars taking place amidst you is told in the second reading and as well as in the first reading. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. మొదటి పఠనం సొలొమోను జ్ఞాన గ్రంథం నుండి, తర్వాత రెండవ పఠనం యాకోబు రాసిన లేఖ. ఈ రెండిట్లో మానవుల మధ్యలో ఏ విధంగా గొడవలు, యుద్ధములు ఇవన్నీ జరగడానికి కారణం ఏమి అని కూడా వాక్యం తెలియపరుస్తూ ఉన్నది. The word of God is very clearly telling how fight is taking place, how quarrels and even war and world war take place. That is the immediate hot issue that we are facing now in our life in this world. You turn anywhere, you hear about fighting between castes, between religions, between nations, and the whole world is getting ready for the Third World War. After the news has come, America is making a group pact with Australia and Japan, and some nations are gathering with the intention of defeating China, because China is playing too smart. They want to prove that they are the most powerful and not America. And America does not want to lose that name of being the big brother. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. So it is not a very silly matter. It is a matter which the whole world has to be concerned about, and especially Christians to be praying about. Praise the Lord. Praise the Lord. పరిశుద్ధ పరమదివ్యకారుణ్యమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర మహిమ కలుగును కాక. With that prophetic sense only, we also have started dedicating our main intention of the Holy Mass, also the main intention of our evening adoration, for these issues, that the world leaders may get real wisdom of God and not the wisdom of the world, and the extremist people, the persecutors of Christians, may understand the knowledge of God and repent. People may wonder, is it possible? Humanly speaking, it is impossible, but by the power of God, everything is possible. Praise the Lord. Praise the Lord. And many people who stand for a culture of death, that is abortion, those who promote abortions, there are also world leaders in that. They should change their mind and understand the value of life, and life is given by the Creator, and respecting and honoring the honor of life, the master of life, they should bow their head before the master of life and do his will and not what they want. So these are the realms that we are offering, especially these days in the Holy Mass as well as in the adoration. మనం ఈ రోజుల్లో ఈ యొక్క సమస్యలు, ఈ లోకములో జరుగుతున్న సమస్యలను తెలుసుకొని
ముఖ్యమైన ప్రార్థనా ఉద్దేశంలో దీవబలిలో కానీ ఆరాధనలో కానీ సమర్పించినది దేశ నాయకుల కోసము, మరి ఆతంకవాదులు, క్రైస్తవులను పీడిపిస్తున్న పీడకులు, మరియు అబార్షన్ ప్రమోట్ చేస్తున్న వారు, వీళ్ళందరినీ గురించే మనం ప్రార్థన చేసేది. దేవుని వారి మీద కరుణ చూపి ఈ లోకములో దేవుని యొక్క జ్ఞానము ప్రబలి ఆ ప్రభావంతో శాంతి సమాధానం రావాలని, బై ద గ్రేట్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్ స్ప్రెడ్డింగ్ టు పీపుల్, people's lives might transform. Praise the Lord. Praise the Lord. పరిశుద్ధ పరమ దివ్యకారుణ్యమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర మహిమా కలుగును కాక. హల్లెలూయా 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 హల్లెలూయా. Saint James is asking a question in today's second reading. What is that? Where do these wars and battles between yourselves first start? The question, where it is starting, how it is starting, Saint James is directly asking the present issue only. Praise the Lord. Praise the Lord. పరిశుద్ధ పరమ దివ్యకారుణ్యమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర మహిమా కలుగును కాక. మీకు అర్థమవుతుందా? ఈ కలహములు, యుద్ధములు ఎక్కడ ప్రారంభిస్తుంది, దాని స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ అని యాకోబు గారు ప్రశ్న అడిగేది. అండ్ he is giving the answer. Isn't it precisely in the desires fighting inside your own selves? మీ మనసులోనే ఉన్న దురాశలు కాదా దానికి కారణం? The evil desires within you, is it not the cause of the war that is taking place? First the war starts here, and then it can become spread to the nation, it can become a world war. Praise the Lord. Lord. You want something and you haven't got it, so you are prepared to kill others. You have an ambition that you cannot satisfy, so you fight to get your way by force. Now you see Taliban, not only Taliban, many nations, they want their superiority, their evil desire, we have to show our superiority. Otherwise, we have no place. Others may defeat us. So this kind of fear also is there. Fear is on the one side, but the other side, evil desires. Praise the Lord. Praise the Lord. So, the evil desires cannot be easily fulfilled, because God will not grant the evil desires. And St. James is telling, you may be praying, you are not praying for the right intention, he is telling. You are praying with the evil intention, you are praying, so those things are not granted. And then you have to use force. When God is not granting you what you are wanting not things which God wants, but you want to do what you want, that God is not granting, so you start using force on others. If you analyze, this is the basic reason for every kind of cruelty, every kind of fighting. And about cruelty in the first reading, he is telling very clearly, the evil men are planning the plotting against the just people. What is their plotting? Let us test him with cruelty and with torture. You see how the ideas are complementing each other.
what Saint James is writing in today's second reading, it is complemented by the first reading. First reading, the evil man's desire, inner desire, his way of thinking is brought out. What is his way of thinking? Hey, this righteous man, he is pointing out our mistakes. Let us plan to kill him, and then let us see what will happen. So this kind of cruelty is planned. So their planning is this: let us test him with the cruelty and torture, and explore this gentleness of his, and put his endurance to the proof. The Islamist extremist people's planning is like this. They know the Christians are peace-loving people. They will not come against. If we attack them, they will not attack back. They are peace-loving people. So they want to take advantage of that. Let us use cruelty, torture. Let us kill them. Is it not that is happening now? పరిశుద్ధ పరమదివ కారణమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర మహిమ కలుగును కాక. So we hear about Vamshahatya. What is Vamshahatya? Huh? Vamshahatya, what is that? ఒక వ్యక్తిని కాదు, ఒక వంశమునే పూర్తిగా తుదముట్టించడం. ఒక వంశమును, ఒక జాతిని పూర్తిగా తీసివేయడం ఈ లోకం నుంచి. అటువంటి కార్యములు చరిత్రములో జరిగి ఉన్నది. ఇన్ ద హిస్టరీ ఆఫ్ certain nations, especially originally where Christianity has grown, they have been totally washed away or annihilated and made Muslims nations. So, what is the ultimate thought within? With what intention they do it? They are filled with the worldly wisdom which has connection with the Antichrist. Worldly wisdom has connection with the Antichrist. And today we are shown the opposite nature of worldly wisdom and God's wisdom. Praise the Lord. Praise the Lord. పరిశుద్ధ పరమ దివ్యకారుణ్యమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర మహిమ కలుగును కాక. ఈ లోకానికి చెందిన జ్ఞానం సాతానికి సంబంధం ఉంది. అది యాంటీ క్రైస్ట్ అంటే అంత్యక్రీస్తు, అదే సాతాను. సాతాను జ్ఞానం ఈ లోకమునకు నేర్పించి ఈ లోకమంతా అది ప్రబలి మళ్ళీ దేవుని జ్ఞానం తీసుకొచ్చినప్పుడు దేవజ్ఞానం స్వీకరించడానికి చాలా తక్కువ మంది ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ పరమ దివ్యకారుణ్యమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర మహిమ కలుగును కాక. So that contradiction between the people of worldly wisdom and people of God's wisdom is expressed very clearly in the gospel of today. Even the disciples of Jesus Christ were filled with the worldly wisdom. And Jesus had to struggle hard to train them, to teach them what is the wisdom of God, wisdom that comes from above. Praise the Lord. Praise the Lord. పరిశుద్ధ పరమ దివ్యకారుణ్యమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర మహిమ కలుగును కాక. In fact, this subject is dealt also in the second reading.
Wherever you find jealousy and ambition, you find disharmony that is in the world. And wicked things of every kind being done. Whereas the wisdom that comes down from above is essentially something pure. It also makes for peace and is kindly and considerate. It is full of compassion and shows itself by doing good. So, the main subject of the second reading is that itself. The cause of fighting, war, is a jealousy and ambition. From where it has come? It is by the evil one. Praise the Lord. Praise the Lord. And then James tells about the nature of divine wisdom which is coming from above. That is looking for peace. It is compassion. It is kindness. Teaching people to be kind and compassionate. To be peace lovers. So, it is just contradictory when we compare the wisdom of the world and wisdom that come from heaven. Now, Jesus Christ is the incarnation of the wisdom from heaven. He is trying to, Jesus, all through his public ministry, after choosing the disciples, his entire attempt is to form them in the wisdom of God. But not very easy matter. Now, today we find in the Gospel, Jesus is calling the disciples to a place where he does not want anyone else to come because he wants to teach them very important matter. And Jesus is telling them only to the disciples that what is going to happen to himself. He will be arrested, he will be put to death, but don't worry, on the third day I will rise again. But by that time, the talk started in their midst. What is the talk? When our master is going to be absent now, he is going to be killed. Who will lead us? Who will lead our group? According to their mind, the greatest among them have to be the leader. So they are arguing. Who can be that? It is quite a natural, in the world that is quite a natural thought. So Jesus knew what is the talk going amid them. And then when he reached Capernaum, he entered into the house and first thing, sit down, I want to talk something very important. He made them seated. He also sat down. And then the most important Christian message is he teaching them. The wisdom from heaven. What were you speaking on the way? He asked. If they have a conviction, they have spoken right matters, why should they fear? They are frightened now to tell what they were speaking about. That itself shows, what does it show? They are frightened to tell Master what they were talking about. If they were talking very right things, should they fear the Master to tell out? That means they themselves know they were talking not so good things. And Jesus is bringing out, I know what you are talking about. You are talking who is going to be the leader, who is great among you and all that. So they did not disagree because they know it is correct. What the Master has said is correct. పరిశుద్ధ పరమదివ్యకారుణ్యమునకు సదాకాలము ఆరాధనాస్తుతి స్తోత్ర మహిమా కలుగును కాక. యేసు శిష్యులు వారి మధ్యలో వారిలో ఎవరు గొప్పవారనే అనే సబ్జెక్ట్ని గురించి మాట్లాడుతున్నారు. యేసు ప్రభు తెలుసుకున్నారు.
అందుకే కూర్చోబెట్టి వారిని అడుగుతున్నారు, మీరు ఏ మాటలు మాట్లాడారు ఇప్పుడు? వాళ్ళు గమ్మైపోయారు. కారణం, మాట్లాడిన విషయం అది అంత నచ్చిన కార్యం కాదు అని వారికి తెలిసింది. అందుకు యేసుప్రభువే తెలియపరిచారు, మీరు ఇదే మాట్లాడారు, అయితే ఇప్పుడు మీరు వినండి. మీలో గొప్పవారు కాదలిచిన వారు, ఇట్ ఈస్ గుడ్, యూ ఎయిమ్ అట్ బీయింగ్ గ్రేట్. He did not say, don't aim at being great. గొప్పవాడు అవడము దానిలో ఏ సమస్య లేదు. నాకు గొప్పవాడు అవ్వాలని కోరిక ఉండడం, దట్ ఈజ్ ఓకే. కానీ మార్గం, ఏ విధముగా మీరు గొప్పవారు అవ్వాలని తలంచున్నారో, ఈ లోక మార్గం కాదు. ఈ లోక మార్గం ఇతరుల మీద పెద్దాయితనం చెల్లించి, ఇతరుల మీద క్రూర కృత్యములు చేసి, వారిని హత్య చేసి, తుడిచివేసి గొప్పవారు అవ్వడం, అది సరియైన పద్ధతి కాదు. అది ఈ లోకానికి చెందిన జ్ఞానమే, అది సాతానికి చెందిన జ్ఞానమే. అందుకో మీలో ఎవరైనా గొప్పవాడు కావాలని అనుకుంటుంటే ఆయన అందరికంటే చివరివాడుగా ఉండాలి, అనగా సేవ చేస్తూ ఉండాలని. బీ ఎ సర్వెంట్ టు ఆల్, అండ్ త్రూ ద సర్వెంట్షిప్ యూ షో యువర్ గ్రేట్నెస్. దిస్ ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్ క్రిస్టియానిటీ. పరిశుద్ధ పరమ దివ్యకారుణ్యమునకు సదాకాలము ఆరాధనా స్తుతి స్తోత్ర మహిమ కలుగును కాక. సో that requires a real humility. It is not enough to pretend to be humble. That requires real humility. పరిశుద్ధ పరమ దివ్యకారుణ్యమునకు సదాకాలము ఆరాధనా స్తుతి స్తోత్ర మహిమ కలుగును కాక. పరిశుద్ధ పరమ దివ్యకారుణ్యమునకు సదాకాలము ఆరాధనా స్తుతి స్తోత్ర మహిమ కలుగును కాక. Let us hear that verse from Jesus. He sat down, called the 12 to him and said, if anyone wants to be first, he must make himself last of all, and servant of all. The way of becoming last is being last can have two meanings. One has a negative meaning. What could be the negative meaning of being last? I don't want to be first and all. I have no problem in being last. I will sleep. I will waste my time. I am not going to be active. So, passiveness. What is that? Passiveness. You become totally passive. Others may blame at you. You are the last. You are good for nothing. Okay, no problem. So, in that way also, you become the last. But Jesus is aiming not that. You have the intention to be the first. For that purpose, you are going to be last. That is the difference there. So, that is the positive way of becoming last. In fact, many are last only by automatically. So, with the intention of becoming the first, you have to become the last. So that becoming last is a process, active process. Just being the last is a very passive process. I don't do anything, I have no ambition, I have no meaning in life. That is also being the last, but not becoming the last. Is there any difference between being the last and becoming the last? Think well. Most people are being the last only.
automatically. But to become the last, you need to be active, work for it. A servantship, serving, service. Service is activeness. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Junni Prakash garu arthamautunda? I am happy that you have the experience of serving your mummy in old age and when she was bedridden, na? So you yourself had some, challenge in your life, and still in spite of that you are helping her out. So that is why God has chosen you to be in the house of the Lord, to do service, to become a servant and show your great, not showing greatness, but becoming great. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Parishuddha Paramadivakarina Sada kalamu aradhana sti stotra mahima kalugunu kaka. So it is with great endeavor, with great zeal, you can be a servant and become the last of all, become the least of all. Then who will make you great? God will make you great. Not you yourself are making yourself great. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. According to the world, when you become great, you make others servants. But according to God's wisdom, when you are becoming servant to everybody, God makes you great. So that is the opposite nature of worldly wisdom and God's wisdom. Praise the Lord. Praise the Lord. Nitin arthamautunda? So I am telling the opposite nature of world wisdom and Jesus Christ's wisdom. Jesus Christ taught by his example. So his greatness is he became servant. Not simply servant, obedient servant, humble servant. Praise the Lord. Praise the Lord. Parishuddha Paramadivakarina Sada kalamu aradhana sti stotra mahima kalugunu kaka. So now all of us, because of his servantship and achieved greatness, we honor him, we adore him, we love him, and he is our refuge. He is our model. He is everything to us. Parishuddha Paramadivakarina Munako. Sada kalamu aradhana sti stotra mahima kalugunu kaka. For that we need to have a child's mind. That also he teaches a little child's mind. Perhaps we don't find much connection why this sentence is added there, but it has an inner meaning. A child's simplicity. A child's simplicity. Jesus taking a child and showing anyone who welcomes this child is welcoming the creator of that child, the Heavenly Father itself. The Heavenly Father's character is shown in a little child, and that childlike simplicity, if we have only, we can get the wisdom which Jesus is teaching. Praise the Lord. Praise the Lord. So a hard-hearted person, a cruel charactered person cannot all on a sudden get this wisdom and act upon it. Please stand up. చేతుల పైకి లే. ప్రేమగల తండ్రి, ప్రేమగల తండ్రి, ఈ రోజు వాక్యముల ద్వారా మాకు నేర్పిస్తున్నా
జ్ఞానమును మేము హృదయంలో భద్రపరిచి రోజుకు రోజు మా స్వభావములో మా ప్రవర్తనలో పరివర్తనం కలిగినట్లు దీవించండి. వినయాత్మ హృదయంతో ఇతరులకు సహాయపడి ఇతరులకు సేవ చేస్తూ స్వర్గరాజ్యంలో గొప్పతనము పొందుటకు మాకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ ప్రేమగల తండ్రి, పరిచయముగా ఈరోజు దివబలిలో మేము సమర్పిస్తున్న ఈ ప్రత్యేక ఉద్దేశములు స్వీకరించి కనికరం చూపండి. రోష్మి థామస్ అనే సోదరి నీకు కృతజ్ఞత స్తోత్ర బలి సమర్పిస్తూ ఆమె యొక్క ఉద్యోగంలో ప్రమోషన్ లిస్టులో ఆమెకు ప్రమోషన్ దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నారు. ఆ కుటుంబమును కనికరముతో కటాక్షించి దీవించమని ప్రార్థిస్తున్నాము. ఓ ప్రభువా, నాగారంలో ఉన్న జాన్స్ ఆయన కుటుంబ సభ్యులకు హృదయ మార్పు కలిగించి వారందరూ విశ్వాస జీవితంలో ప్రార్థనా జీవితంలో ఎదిగినట్లు మంచి ఆరోగ్యం కలిగి కుటుంబ సమాధానంతో జీవించే భాగ్యం దయచేయమని సమర్పిస్తున్న ప్రార్థన ఆలకించండి. అదేవిధముగా ఓ ప్రభువా, చింగి అనే చిన్న బిడ్డ ఆపరేషన్ జరిగి ఆసుపత్రిలో ఉండగా ఈ బిడ్డకు సంపూర్ణ సౌఖ్యమును దయచేయమని సమర్పిస్తున్న ప్రార్థనలు ఆలకించండి. అదేవిధముగా నున్న ఊరిలో జరిగినటువంటి యాక్సిడెంట్లో పడిపోయిన 2 MSFS ఫాదర్లు వారికి సంపూర్ణముగా అద్భుతకరముగా సౌఖ్యమును ప్రసాదించమని మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఓ ప్రభువా, అదేవిధముగా సిహెచ్ చిన్నయ్య అని సోదరునికి వెంటిలేటర్లో ఉన్న ఈ సోదరునికి మీ యొక్క సౌఖ్య హస్తముతో కనికరం చూపి అద్భుతకరముగా సౌఖ్యమును ప్రసాదించమని కుటుంబ సభ్యులందరినీ కూడా ఈ యొక్క ఆపద సమయంలో ప్రార్థన ద్వారా ఐక్యపరిచి ప్రార్థనాపరులుగా మార్చమని విశ్వాసంతో నింపమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఓ ప్రభువా, అదేవిధముగా దేశ నాయకుల కొరకు, ఆతంకవాదుల కొరకు, క్రైస్తవులను పీడిపిస్తున్న పీడకుల కొరకు, అబార్షన్ ప్రమోట్ చేస్తున్న వారందరినీ సమర్పించి వారి కొరకు మీ కరుణ కోసం ప్రార్థిస్తున్నాము. ప్రభువా, మీ కనికరం చూపిస్తేనే వారి యొక్క హృదయ కాఠిన్యమును తొలగించి మీ జ్ఞానమును పొందగలరు. అప్పుడు ఈ లోకములో శాంతి సమాధానం రావడానికి అవకాశం ఉంటుంది. మీ భక్తుల యొక్క ప్రార్థన ఆలకించండి తండ్రి. ఓ ప్రభువా, అదేవిధముగా ఈ దీనాత్మలకు చేస్తున్న ఈ సేవలోకి అనేక మంది సేవకులను మీరే ఏర్పరచమని, దాని ద్వారా ఈ సేవలు అనేక స్థలాల్లో ప్రచారం చెంది అనేక దీనాత్మలకు దిక్కులేని వారికి సహాయపడిలాగా కరుణ చూపమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ ప్రభువా, ప్రత్యేకమైన ఉద్దేశములు సమర్పించిన వారు ఫాతిమా, మేరీ, ఆలీస్, అనురాధ, టెనేటి, జెన్నిఫర్, డావే, వనజా జోవరి, అర్చన ఫ్యామిలీ, కిరణ్ కుమార్ ఫ్యామిలీ, మరియు సుందర్ డిజూజా, ఫమీలా, షిమేలి, జోసెఫ్ జుగేంద, హెర్మన్ ఫ్రాంక్లిన్, జిక్కు తెరేసా వీళ్ళందరి మనవులు ఆలకించి వారికి సహాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. సమర్పణ గానం. ఏమివ్వగలను యేసయ్యా, ఏమి లేదే ప్రభునాదంటో,
ఏనివ్వగలను యేసయ్యా ఏమీ లేదే ప్రభునాదంటూ నాకున్నదంటే నీదే నీ జీవితట నీ కృపయే నీ జీవితట నీ కృపయే ఏనివ్వగలను యేసయ్యా ఏమీ లేదే ప్రభునాదంటూ తల్లి గర్భంలో నీవున్నప్పుడు రూపమునిచిన తల్లి నీవే తల్లి గర్భంలో నీవున్నప్పుడు రూపమునిచిన తల్లి నీవే ముఖరంధ్రములో ప్రణవాయువోదే జీవమునిచిన తండ్రి నీవే ముఖరంధ్రములో ప్రణవాయువోదే జీవమునిచిన తండ్రి నీవే వందనము 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 ప్రభు వందనము ఏనివ్వగలను యేసయ్యా ఏమీ లేదే ప్రభునాదంటూ ఏనివ్వగలను యేసయ్యా ఏమీ లేదే ప్రభునాదంటూ తల్లి గర్భంలో నీవున్నప్పుడు రూపమునిచిన తల్లి నీవే తల్లి గర్భంలో నీవున్నప్పుడు రూపమునిచిన తల్లి నీవే ముఖరంధ్రములో ప్రణవాయువోదే జీవమునిచిన తండ్రి నీవే ముఖరంధ్రములో ప్రణవాయువోదే జీవమునిచిన తండ్రి నీవే వందనము 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 ప్రభు వందనము ఏనివ్వగలను యేసయ్యా ఏమీ లేదే ప్రభునాదంటూ ఏనివ్వగలను యేసయ్యా ఏమీ లేదే ప్రభునాదంటూ సహోదరి సహోదరుల మనం అర్పించు ఈ బలి సర్వశక్తి గల పిదైన సర్వేశ్వరునికి ప్రీతికర మగనట్లు ప్రార్థించండి. ఈ కర్మ ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, ప్రపంచమంతరికి నిరక్షణమును దయచేసిన నీ కుమారుని మహోన్నతమైన శ్రమలు మరణము నీకు సంప్రీతిని కలిగించును. అటులనే నీ శ్రీ సభార్పణలు ప్రార్థనలు నీ సన్నిధికి చేరుకొని నీకు ప్రీతి పాత్రమగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడు చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా, నీవు నీ ప్రియతమ పుత్రుని ద్వారా మానవ జాతిని సృజించినట్లు అతని ద్వారా ఎంతో ప్రేమతో దానిని నూతనీకరించితివి. కావున సమస్త సృష్టి నిన్ను సేవించుట యుక్తము, విమోచింపబడిన వారు నిన్ను సన్నుతించుట సముచితము. నీ పునీతులందరూ ఏక హృదయముతో నీకు వందనములు అర్పించుట ధర్మము.
కావున మేము కూడా సకల దూతలతో ఏకమై ఆనందముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పావన 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 ప్రభువు భూపరలోకముని మహిమలతో నిండియున్నది మహోన్నతమున జయ జయ గానం జయ జయ గీతం పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పావన 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 ప్రభువు ప్రభునామం ఓచటి వారు ధాన్యల ధాన్య మహోన్నతమున జయ జయ గానం జయ జయ గీతం పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పావన 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 ప్రభు. ఓ ప్రభువా, నీవు నిఖముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచబుది మాలుచున్నాము. ఏ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. వందనమో ప్రేమ స్వరూప వందనమో యేసు క్రీస్తు వందనమో ప్రేమ స్వరూప వందనమో. ఆ విధముననే భోజనానంతరం పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానం చేయుడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థం చేయుడు. వందనమో ప్రేమ స్వరూప వందనమో యేసు క్రీస్తు వందనమో ప్రేమ స్వరూప వందనమో. ఇది విశ్వాస రహస్యమా. యేసువా మీ మరణమును ప్రకటించెదను, నీవు తాళమును సాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచి ఉండము, మేము వేచి ఉండము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఛానమును స్మరించుచు జీవమునసుకు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగ మమ్మ పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతర వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము.
మా ఫ్రాన్సిస్ జగద్గురువును, పూలంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చెయ్యము. ఉతాల మగధమన నమిగతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కన్య తల్లి యొక్క మరియ మాతతోనూ, పునీత జోజప్ప గారు, పునీత అపోస్తులు, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడకు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిదయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. లేచి నిలబడి చేతులు పైకి లేపి భక్తి కలిగి గట్టిగా ప్రార్థించండి. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి, శోధనల నుండి, రోగాల నుండి, దుఃఖ దురితముల నుండి, నిరాశ, భయము, నిరుత్సాహము, అపాయ మరణముల నుండి, దుష్టుల యొక్క కుట్ర పన్నాగముల నుండి, ప్రగతి శోభములైన తుఫాను, వరదలు, భూకంపముల నుండి, కరువు కాటకముల నుండి, దురాత్మల బంధనముల నుండి, దురలవాట నుండి, అవినీతి బలైన రాష్ట్ర నాయకుల నుండి, మతపీడనముల నుండి, కరోనా మొదలగు వ్యాధుల నుండి, లోక మహాయుద్ధాల నుండి సర్వదా మమ్ము కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరం నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో భజించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపగా నీ శ్రీ సభా విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించి పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. మాకు దయచూపండి. మాకు దయచూపండి. మాకు సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించిన వారు యేసుక్రీస్తు ప్రభు.
ఈ గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులో. ఏలినవారా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడుగాను. ఆయనను మీరు ఒక్క మాట పలికిన నేను ఆరోగ్యం స్వస్థత పొందుదును. నా కోసం మరణించిన యేసయ్యా స్తోత్రం, నా కోసం మరణించిన యేసయ్యా స్తోత్రం, నా కోసం మరణించిన యేసయ్యా స్తోత్రం. నా కోసం మరణించిన, 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 యేసయ్యా స్తోత్రం, 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 నా కోసం మరణించిన, యేసయ్యా స్తోత్రం. పరిశుద్ధ బ్రహ్మ దివస ప్రసాదము సదాకాలమారాధన శ్రీ స్తోత్రముగాక. పరిశుద్ధ బ్రహ్మ దివస ప్రసాదము సదాకాలమారాధన శ్రీ స్తోత్రముగాక. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. నీ ఆత్మశక్తి నాకు సగుమా, నీ ఆత్మశక్తి నాకు సగుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాటుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాటుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. మండుతున్నా పదలో ఆగివ భక్తుడు మోసేతో మాట్లాడిన దేవా. మండుతున్నా పదలో ఆగివ భక్తుడు మోసేతో మాట్లాడిన దేవా. నాతో మాట్లాడవా, నన్ను నడిపించవా. నాతో మాట్లాడవా, నన్ను నడిపించవా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాచుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాచుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. ప్రార్థించుదాము. చేతులు జోడించుకుందాం. ఓ ప్రభువా, నీ బలిబీరము నుండి మేము స్వీకరించిన పరమ ప్రసాదము
మమ్ము పవిత్రపరచునుగాక. నీ జనదైక కుమారుడు తన శిలువ బలి ద్వారా సాధించిన రక్షణమును స్త్రీ సభా సారథ్యము ద్వారా సకల జాతి ప్రజలు స్వీకరింతురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మలందరినీ ఆశీర్వదించి సదా కాచి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. పరిశుద్ధ ప్రసాదమునగో నమస్కారముల కలుగునుగాక పరమ సదాకాలము మహిమ నమస్కారములు కలుగునుగాక కలుగునుగాక. గురు